Hello everyone. Our next topic is the determination of partial molar properties. అందులో మనల్ని ఎగ్జామ్లో ఎప్పుడు కూడా ఒక రెండు క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. స్లోప్ మెథడ్ ఒకటి, ఇంకొకటి ఇంటర్సెప్ట్ మెథడ్. ఈ స్లోప్ మెథడ్కి ఉన్నటువంటి ఒక పేరు డైరెక్ట్ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఇంటర్సెప్ట్ మెథడ్ సెకండ్ వన్, దాన్ని ఇండైరెక్ట్ మెథడ్ అని చెప్పేసి కూడా మాట్లాడవచ్చు. అయితే మనకి ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే పార్షల్ మోలార్ సొల్యూషన్ వాల్యూమ్ ఏంటి, దాని యొక్క ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు సమేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n VI NI అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇందులో మనము ఓన్లీ 2 కాంపోనెంట్ సిస్టమ్ తీసుకుంటున్నాం. ఆ 2 కాంపోనెంట్స్ A అండ్ B. దాని యొక్క ఫార్ములాలు ఇలా, ఇది మల్టీ కాంపోనెంట్ సిస్టమ్. మనం 2 కాంపోనెంట్స్ తీసుకుంటే ఫార్ములా ఇలా వస్తుంది, VA NA ప్లస్ VB NB అని చెప్పేసి మనం మాట్లాడతాం. ఇక్కడ ఈ ఈక్వేషన్ మనం స్లోప్ మెథడ్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఏదైనా గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఇలా ఒక గ్రాఫ్ వచ్చింది అనుకోండి, ఇలా కానీ ఎలానైనా ఇక్కడ తీసుకున్నటువంటి దీన్ని మనం స్లోప్ అని చెప్పేసి అంటే స్లోప్ను y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 నుంచి మనం స్లోప్ని mని ఫైండ్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క m అనేటటువంటి వాల్యూమ్ అంటే స్లోప్ నుంచి మనం ఇక్కడ పార్షల్ మోలార్ సొల్యూషన్ వాల్యూమ్ని మనం ఫైండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఈ యొక్క ఈక్వేషన్ని నేను ఎలా రాస్తున్నానంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లాగా రాస్తున్నాను. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cగా నేను మెన్షన్ చేస్తూ ఉంటున్నాను. తీసుకున్నప్పుడు మనకు ఫస్ట్ m అనేటువంటి వాల్యూ కావాలి. ఈ వాల్యూని కావాలి అంటే ఇక్కడ మనము ఫ్రమ్ ద టేబుల్ నుంచి NB వాల్యూని కాన్స్టెంట్ చేద్దాం. కాన్స్టెంట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఒక టేబుల్ నేను తీసుకుంటున్నాను. సీరియల్ నెంబర్, NB వాల్యూ అండ్ NA వాల్యూ అండ్ V వాల్యూస్, ఇలా ఒక టేబుల్ తీసుకున్నాను. జస్ట్ అజంప్షన్ చేసుకోండి. సీరియల్ నెంబర్ అంటే 1 2 3 4 5 6. ఇక్కడ VB వాల్యూస్ని ఇక్కడ NB వాల్యూస్ని నేను కాన్స్టెంట్గా యూజ్ చేస్తుంటాను. ఇక్కడ NA వాల్యూస్ని నేను వ్యారీ చేస్తున్నాను. అంటే దీన్ని 1 2 3 4గా నేను కాన్స్టెంట్ అంటే ఏంటి, దీని వాల్యూ ఫిక్స్డ్గా ఉంచుతాం, 2 2 2 2 ఇలా ఉంచుతాం. ఇక్కడ NA వాల్యూస్ని వ్యారీ చేస్తూ ఉంటాం, అంటే 1 2 3 4 లైక్ దిస్. అవునా? అప్పుడు మనకి ఈ VA వాల్యూస్ అనేది మనకు చేంజ్ అవుతుంటాయి. అంటే వచ్చినటువంటి వాల్యూని XAగా, XBగా, XCగా ఇలా అనుకుంటున్నాం. అంటే ఇక్కడ నేను ఈ యొక్క ఈక్వేషన్లో నేను ఏం చేశాను, NBని కాన్స్టెంట్గా యూజ్ చేస్తాను. NB కాన్స్టెంట్ అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. 0 అయినప్పుడు మనకు రిమైనింగ్ టర్మ్ ఏం మిగులుతుంది, V ఈజ్ ఈక్వల్ టు VA అండ్ NAగా మనకు రావడం జరుగుతుంది. అవునా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇలా రాస్తాం మనం, D అని చెప్పేసి ఇలా మెన్షన్ చేస్తుంటాం. ఇక్కడ డిఫరెంట్ D అని చేస్తాం. ఇక్కడ మనకు VA వాల్యూ కావాలి. పార్షల్ మోలార్ వాల్యూమ్లో ఒక వాల్యూమ్ కావాలి అనుకోండి. VA కావాలంటే దీన్ని ఎలా రాయొచ్చు, డో-V బై డో-NA అని రాయొచ్చు. కాన్స్టెంట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, NB వాల్యూని కాన్స్టెంట్గా మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా మనకి NA వాల్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ యొక్క టేబుల్ని బేస్ చేసుకొని ఒక గ్రాఫ్ గీద్దాం. మనం గ్రాఫ్ గీసినప్పుడు మనకి ఎలా వస్తుంది గ్రాఫ్, ఇలా. అవునా? X యాక్సిస్ మీద మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ X యాక్సిస్ మీద NA వాల్యూస్ తీసుకుంటున్నాను. NA వాల్యూస్ తీసుకుంటున్నాను. Y యాక్సిస్ మీద ఏముంది మనకి, V వాల్యూస్ని గ్రాఫ్ తీసుకున్నాం. ఇక్కడ ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లాగా ఉంది కాబట్టి గ్రాఫ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది మనకి. ఓన్లీ y ఈజ్ ఈక్వల్ టు mx ఉంటే త్రో ఆరిజిన్ నుంచి వచ్చేస్తుంది మనకి. అవునా? ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క యాక్చువల్లీ గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇది మనకి కొంచెం కరువు లాగా ఇలా వస్తుంది, మనకి ఇలా కరువు వస్తుంది. వచ్చినట్టు ఈ కరువుని బేస్ చేసుకొని మనం ఒక టాంజెంట్ ఫామ్ చేస్తాం మనం ఇలా. అవునా? సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, ఇంకా మీకు సింపుల్గా ఉండాలంటే వచ్చే గ్రాఫ్ ఇలా వస్తుంది మనకి. దీన్ని ఇలా టాంజెంట్కి ఇలా తీసుకుంటాం మనం. ఇక్కడ X యాక్సిస్ మీద మనం NA వాల్యూస్ని, ఇక్కడ Y యాక్సిస్ మీద VA వాల్యూస్ తీసుకుంటాం. అప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి స్లోప్ వాల్యూని ఏమవుతుంది, M అంటే స్లోప్ కదా, ఇదేమవుతుంది మనకి VA వాల్యూస్ మనకు రావడం అంటే స్లోప్ నుంచి మనకు VA వాల్యూస్ని మనం ఫైండ్ చేస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ ఈ తీసుకున్నటువంటి ఈక్వేషన్లో ఈ VA వాల్యూని మనం ఇన్సెట్ చేసి NB వాల్యూని, అది VB వాల్యూని మనం ఫైండ్ చేస్తూ ఉంటాం. ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు VB కావాలి అనుకోండి. ఈ ఈక్వేషన్ నుంచి ఎలా రాయొచ్చు మనము అంటే ఫస్ట్ V మైనస్ VA NA తీసుకుంటాం బై ఇక్కడ VB ఈజ్ ఈక్వల్ రాసాం కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం, NBని మనం ఇలా తీసుకోవడం జరుగుతుంది. దీని నుంచి మనకు VB వాల్యూస్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ VA వాల్యూస్ అనేది ఈ విధంగా దీన్ని కాన్స్టెంట్ చేయడం ద్వారా VA వాల్యూస్ వస్తాయి. టేబుల్ని బేస్ చేసుకొని గ్రాఫ్ గీస్తాం మనం. గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, మనకు స్లోప్ వస్తుంది. స్లోప్ ఏంటి, VA. ఇక్కడ ఈ యొక్క VA వాల్యూని ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు VB కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా
మనకి స్లోప్ మెథడ్, డిటర్మినేషన్ ఆఫ్ పార్షల్ మోలార్ ప్రాపర్టీలో స్లోప్ మెథడ్, దట్ ఈస్ ద డైరెక్ట్ మెథడ్. చాలా సింపుల్ ఉంటుంది. మీరు సొల్యూషన్ వాల్యూమ్ ఈక్వేషన్ తీసుకోండి, మల్టీ కాంపోనెంట్ నుంచి ఓన్లీ బై కాంపోనెంట్ అని చెప్పేసి అంటాం కదా మనం. ఓకేనా, 2 కాంపోనెంట్ సిస్టమ్, దట్ ఈస్ ద ఏ అండ్ బి కాంపోనెంట్ తీసుకొని దీన్ని సబ్స్టిట్యూట్ y = mx + 3గా తీసుకుంటాం. ఎన్బిని కాన్స్టెంట్గా తీసుకొని ఒక టేబుల్ తీసుకుంటాం, ఈక్వేషన్ వచ్చేస్తుంది మీకు. ఈ టేబుల్ని వాల్యూస్ బేస్ చేసుకొని మనం గ్రాఫ్ గీస్తాం. ఇక్కడ ఉన్నట్టు y = mx + b చేసుకుని మనకి m + ఏమొస్తుందో చూసుకున్నాం. ఆ విధంగా VA వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది మనకి. ఈ టేబుల్ నుంచి వస్తుంది, గ్రాఫ్ నుంచి వస్తుంది, ఇక్కడ దీని నుంచి వస్తుంది. ఆ VA వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి VB కూడా వస్తుంది. అంటే పార్షల్ మోలార్ వాల్యూమ్స్ అనేవి VAను అండ్ VBని మనము ఫైండ్ చేసినట్టు అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకేముంది ఇంకా ఇంటర్సెప్ట్ మెథడ్, దట్ ఈస్ ద ఇంటర్సెప్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ని మనం చూద్దాం. అది దీనికంటే అది ఈజీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంటర్సెప్ట్ మెథడ్, దట్ ఈస్ ద ఇండైరెక్ట్ మెథడ్. ఇందులో కూడా మనం పార్షల్ మోలార్ సొల్యూషన్ వాల్యూమ్ తీసుకున్నాం. తర్వాతకి 2 కాంపోనెంట్ సిస్టమ్కి మనం అప్లై చేయడం జరిగింది. ఈ యొక్క టోటల్ ఈక్వేషన్ని నేను ఏం చేస్తున్నానంటే NA + NB తోటి డివైడ్ చేస్తున్నాను. ఈ ఈక్వేషన్ని NA + NB తోటి డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఓకే, మనం డివైడ్ చేయడం ద్వారా ఈ టోటల్ ఈక్వేషన్ NA + NB తోటి డివైడ్ చేసాం. డివైడ్ చేసినప్పుడు మనకి ఇలా ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి NA/NA + NB ఉంది, ఇక్కడ NB/NA + NB ఉంది. మనకి 10th క్లాస్ లెవెల్లో మోల్ ఫ్రాక్షన్ అనేటటువంటి కాన్సెప్ట్ మీరు చదివే ఉంటారు. ఈ టోటల్ ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు అంటే దీన్ని V mix = NA అని చెప్పి దీని ప్లేస్లో XA రాయొచ్చు. ప్లస్ ఇక్కడ VB = ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ని మనము XBగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఆఫ్టర్ దెన్ ఈ టోటల్ ఈక్వేషన్ ఇక్కడ XAని XB టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అలా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుందంటే, జనరల్ బేసిక్ ఈక్వేషన్ ఏంటంటే XA + XB = 1 మనకు మోల్ ఫ్రాక్షన్ ఈక్వేషన్. అవునంటే మోల్ ఫ్రాక్షన్లో XA XB కలిసి 1 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఉందనుకోండి, ఇది 0.5 ఉంటుంది. ఇది 0.9 ఉంటే ఇది 0.1 ఉంటుంది. ఇది 1 ఉంటే ఇది 0 ఉంటుంది. టోటల్గా మాత్రం మనకి 1 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు నేను XA = రాసుకోవాలనుకుంటున్నాను. దాన్ని ఏమని రాయొచ్చు? 1 - XBగా రాయొచ్చు. ఇక్కడ ఉన్నట్టు XB ప్లేస్లో ఈ XA ప్లేస్లో 1 - XBని ఇన్సెట్ చేసి రాస్తున్నాను. ఎలా ఈక్వేషన్ ఫామ్ అవుతుంది? V mix = NA 1 - XB ప్లస్ VB XBగా రాశాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క NAని లోపలికి VA, ఇది యాక్చువల్లీ VA, ఇది VA కదా, VA. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి VAని ఈ ఇన్సైడ్ ద బ్రాకెట్ తోటి మల్టిప్లై చేస్తున్నాను. మనకి ఈక్వేషన్ VA - VA XB ప్లస్ VB XBగా మారుతుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో మనకి XB కామన్ టర్మ్గా ఉంది. దాన్ని ఎలా రాయొచ్చు అంటే మనము VA ప్లస్ అని చెప్పేసి ప్లస్ XBని నేను కామన్ తీస్తున్నాను. అప్పుడు మనకి VB - VAగా రావడం జరుగుతుంది. ఏంటి ఇక్కడ? V mix = ఇది మనకు వచ్చినటువంటి ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని కూడా మనం y = mx + c రూపంలో రాస్తున్నాను నేను. y = mx అంటే దీన్ని నేను ఎలా తీసుకుంటున్నాను? ఓకే, దీన్ని వచ్చేసి నేను mగా ట్రీట్ చేస్తున్నాను. XBని వచ్చేసి నేను Xగా ట్రీట్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ VA ఉంది కదా, దాన్ని Cగా నేను డిటర్మైన్ చేయడం జరుగుతుంది. y = mx + c రూపంలో నేను ఇన్సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ఒక గ్రాఫ్ గీస్తున్నాను ఇక్కడ మీకు. ఓకే, ఇది ఒక గ్రాఫ్ పేపర్. ఇక్కడ చూడండి, ఇది XA = 1 అనుకుంటున్నాను. XA = ఇక్కడ 1 ఉంది అంటే ఇక్కడ XB = ఎంత ఉంటుంది? మనకి 0 ఉంటుంది. ఇక్కడ XA = 0.5 ఉంటే XB = 0.5. ఇక్కడికి వచ్చిన ఇటు నుంచి ఇటు సైడ్ వెళ్ళే కొలది మనకి XB వాల్యూ తగ్గుతుంది, XA వాల్యూ, XB వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే ఫైనల్గా ఈ పాయింట్కి వచ్చేసరికి మనకు XA వాల్యూ అనేది 0 అయిపోతుంది. XB వాల్యూ అనేది కనిపించట్లేదా? ఓకే, ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ వెళ్ళిన కొద్దీ ఇక్కడ XA వాల్యూ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ XA = 1, XB 0 అయిపోతుంది. ఇక్కడ XA = 0.5, XB = 0.5. ఇక్కడ XA = 0 అయితే XB = ఆటోమేటిక్గా 1 అవుతుంది. ఓకేనా, ఈ కండిషన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ 2 బౌండరీ కండిషన్ని ఇక్కడ ఈ ఈక్వేషన్లో మనం ఇన్సెట్ చేద్దాం. చేసినప్పుడు మనకి ఏమొస్తుంది చూద్దాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను ఈ ఈక్వేషన్లో. ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ టర్మ్ 0 అయితే మొత్తం 0 అయిపోతుంది. అంటే మనకి వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మనకి విఏ రావడం జరుగుతుంది. వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు విఏ రావడం జరుగుతుంది. అంటే ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ టర్మే కదా. ఈ టర్మ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి గ్రాఫ్ కూడా వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ కదా. వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం మనం, వి మిక్స్ తీసుకున్నాం. ఇలా వై యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం మనం, ఎక్స్బి టర్మ్ని తీసుకున్నాం, ఎక్స్బి వాల్యూని. ఇప్పుడు ఎక్స్బి వాల్యూని 0 పెట్టాను. 0 పెట్టినప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ మనకి విఏ రావడం జరిగింది. విఏ వాల్యూ వచ్చేసింది. ఇన్ ద సేమ్ మేనర్ నేను ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. ఈ ఈక్వేషన్లో ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు విఏ ప్లస్ ఇక్కడ 1 కదా, 1ని మల్టిప్లై చేసినా మనకు సేమ్ వాల్యూ వస్తుంది, విబి మైనస్ విఏ వస్తుంది. అప్పుడు ప్లస్ విఏకి మైనస్ విఏ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమొస్తుంది, మనకి విబి వస్తుంది. అంటే ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు విఏ వచ్చింది. ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి, ఎక్స్బి వచ్చింది. అప్పుడు ఇక్కడ వచ్చినట్టు 1 వచ్చినట్టు ఈ వాల్యూ ఇక్కడ ఉందనుకుందాం మనం. ఇది విబి వచ్చి ఇక్కడ వచ్చింది. ఈ రెండింటి బేస్ చేసుకొని ఒక కర్వ్ వచ్చేసింది మనకి. దీని నుంచి ఒక టాంజెంట్ కూడా గీసినాం. మనకి ఈ మెథడ్ ఏంటి అసలు, ఇంటర్సెప్ట్ మెథడ్. ఇది ఇంటర్సెప్ట్ మెథడ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఉంటుంది చూడండి, ఈ ఇంటర్సెప్ట్నే మనం విఏగా కన్సిడర్ చేస్తుంటాం. ఇక్కడ వచ్చినటువంటి ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, మనకు విబి అవుతుంది. అంటే ఈ విధంగా మనకి ఇంటర్సెప్ట్ మెథడ్లో పార్షల్ మోలార్ వాల్యూమ్ అయినటువంటి విఏ వాల్యూని అండ్ విబి వాల్యూని రెండింటిని కూడా మనం ఫైండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూసుకోండి క్లియర్గా. ఓకేనా, ఇది మల్టీ కాంపోనెంట్ సిస్టమ్. బై కాంపోనెంట్ తీసుకున్నాం, ఎన్ఏ ప్లస్ ఎన్బి తోటి మల్టిప్లై చేసాం, ఎక్స్ఏ ఎక్స్బీగా రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినట్టు ఎక్స్ఏ వాల్యూలోకి ఎక్స్బీని కన్వర్ట్ చేసినప్పుడు 1 మైనస్ ఎక్స్బీ వస్తుంది. ఆ వచ్చినటువంటి దాన్ని విఏని లోపల మల్టిప్లై చేస్తే మనకు ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. దాన్ని మనం y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి రూపంలో రాసుకోవడం జరిగింది. ఆఫ్టర్ దెన్ ఎక్స్బీ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ఏ బి ఈజ్ ఈక్వల్ టు 1ని రెండు కండిషన్ తీసుకొని ఇక్కడ గ్రాఫ్ని ఇన్సెర్ట్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి ఇంటర్సెప్ట్ ఏమో మనకి విఏ వాల్యూగా, సెకండ్ వచ్చినటువంటి ఇంటర్సెప్ట్ ఏమో మనకి విబి వాల్యూగా. విత్ సింప్లిఫికేషన్ నుంచి ఫ్రమ్ గ్రాఫ్ నుంచి మనం విఏ అండ్ విబి వాల్యూస్ని మనం ఈజీగా ఫైండ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది మనకి పార్షల్ మోలార్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ పార్షల్ మోలార్ వాల్యూస్ ఫ్రమ్ స్లోప్ మెథడ్ అండ్ ఇంటర్సెప్ట్ మెథడ్. బోత్ ఆర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద గిబ్స్ దుహెమ్ ఈక్వేషన్. ఓకే, ఈ గిబ్స్ దుహెమ్ ఈక్వేషన్లో మనకి పార్షల్ మోలార్ ప్రాపర్టీలో ఒక దగ్గర ఒక వాల్యూ ఏమొస్తుందంటే జీ ఈజ్ ఈక్వల్ టు జిఐ G1N1 G2N2 అప్ టు GINI. మనం జీనే మనం ఏమని రాసుకుంటామంటే మ్యూ అని కూడా రాసుకుంటామని మాట్లాడుకున్నాం. అదే రాస్తున్నాను ఇక్కడ, μ1N1 ప్లస్ μ2N2 ప్లస్ μ3N3 అప్ టు μiNi. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, G ఈజ్ ఈక్వల్ టు సమేషన్ μiNi, I ఈజ్ ఈక్వల్ టు 1 టు n అని చెప్పేసి మనం రాయొచ్చు. దీన్ని మనము డిఫరెన్షియేట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, dg ఈజ్ ఈక్వల్ టు d అని చెప్పేసి రాసి సమేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 టు n μiNiగా రాయొచ్చు. చాలా సింపుల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ డిఫరెన్షియేట్ ఇన్సైడ్ ద బ్రాకెట్ చేసినాం అనుకోండి, మనకి ఎప్పుడు వస్తే ఎలా వస్తుంది, dg ఈజ్ ఈక్వల్ టు సమేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 టు n μi dni ప్లస్ సమేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 టు n ni d μiగా రావడం జరుగుతుంది. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1గా ఉంటుంది. అవునా, ఆఫ్టర్ దెన్ మన కెమికల్ పొటెన్షియల్ నుంచి మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది ఫస్ట్ సెమిస్టర్లో. dg ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే మనకి VdP మైనస్ SdT ప్లస్ సమేషన్ μi dni అని చెప్పేసి కెమికల్ పొటెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇక్కడ గిబ్స్ ఈక్వేషన్లో కూడా మనం చేయాల్సింది ఒకటే, ఎట్ పర్టికులర్ కాంపోజిషన్ ఉంటుంది కదా మనకి, దాన్ని పర్టికులర్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ వద్ద మనము డిఫైన్ చేస్తూ ఉంటాం. అవునా, లెట్ us కన్సిడర్ కాంపౌండ్ సిస్టమ్ ఇన్ ద గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఫిక్స్డ్ కాంపోజిషన్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ తీసుకొని ఈక్వేషన్ మనం ఫైండ్ చేస్తాం. ఇక్కడ కూడా మనము ప్రెజర్ అండ్ టెంపరేచర్ని కాన్స్టెంట్ చేస్తాం, DPని DTని 0 చేస్తాం. అప్పుడు మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏమొస్తుంది, dg ఈజ్ ఈక్వల్ టు సమేషన్ μi dni వచ్చేస్తుంది. ఇది 0. అప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. ఫ్రమ్ 1 dg ఈజ్ ఈక్వల్ టు ఇది dg. ఈ రెండింటిని చేసామనుకోండి, ఈ రెండిట్లో కామన్ ఉన్న టర్మ్ ఏంటి, మనకి సమేషన్ μi dni రెండు క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. మనకి రిమైనింగ్ ఈక్వేషన్ ఏం మిగులుతుంది, ఓన్లీ మనకి dg కూడా పోతుంది. అంటే మనకి మిగిలినటువంటి ఈక్వేషన్ ఇది ఒకటి. ఏంటి, దీన్ని ఏమని రాయొచ్చు, సమేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 టు n ni d μi ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే మనం దీన్ని ఏమంటామంటే గిబ్స్ దుహెమ్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాం.
ఓకేనా. ఈ 3 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి క్లాస్లో పార్షల్ మోలార్ ప్రాపర్టీస్తో సొల్యూషన్ వాల్యూమ్ ఒకటి, వేరియేషన్ ఆఫ్ కెమికల్ ప్రొడక్ట్స్ విత్ టెంపరేచర్ అండ్ ప్రెజర్, ఆ 3 క్వశ్చన్స్. అక్కడ యాక్చువల్ 4 క్వశ్చన్లు వాల్యూమ్తో కలుపుకుంటే, కానీ మనకు ఒకటి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక 3 క్వశ్చన్లు, ఇక్కడ ఒక 3 క్వశ్చన్లు మీకు డిస్కస్ చేయడం జరిగింది. వీటిని డైలీగా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.